హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడిని చూపించబోతున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్ మెజర్మెంట్తో ఈ పండుమిర్చి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ కొలత అండి, మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 kg వరకు పండు మిర్చిని తీసుకున్నాను. ఈ పండు మిర్చి తీసుకునేటప్పుడు ఈ పండు మిరపకాయలు అనేటివి గట్టిగా ఉండేటట్టు తీసుకోండి. ఇలా తీసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇలా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్ మొత్తం ఉంచేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా నీట్గా ఉన్న క్లాత్తో ఈ విధంగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత పైన ఉన్న తొడిమెల్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకుని గాలికి ఒక 15 minutes వరకు వాటర్ మొత్తం పోయేలా ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 tablespoon వరకు మెంతులని వేసుకోవాలి. ఇలా మెంతులని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 tablespoon వరకు ఆవాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 1 minute ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లని తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, స్మూత్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. పండు మిరపకాయల్ని ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తడి ఏమీ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. తడి ఉంటే పచ్చడి అనేది చెడిపోతుంది కాబట్టి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాతనే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ చింతపండుని 125 grams వరకు చింతపండుని తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో చూపెట్టాలంటే ఇక్కడ 2 cups వరకు చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుంది పండు మిర్చి పచ్చడికి. నేను చెప్పే మెజర్మెంట్లో తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది పండు మిర్చి పచ్చడి అనేది. ఇలా తీసుకున్న చింతపండులో గింజలు ఏమైనా ఉంటే ఇలా తీసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తీసేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం గింజలు ఏమి లేకుండా తీసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో సాల్ట్ని తీసుకోవాలి. 100 ml వరకు సాల్ట్ని తీసుకోవాలి. ఈ సాల్ట్ని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకోండి. ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని పండు మిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. మిగతా పండు మిరపకాయలు ఉంటాయి కదండి, అవి కూడా ఈ విధంగానే ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 24 hours వరకు ఊరనివ్వాలి. ఇలా ఊరనివ్వడం వల్ల పండుమిర్చి పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా ఈ పేస్ట్ని తీసుకొని తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతటికి తాలింపు వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఒక 1 cup వరకు ఆయిల్ని వేసుకోవాలి. 1 cup వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వండి. 1/2 tablespoon వరకు శనగపప్పును వేసుకోవాలి. అలాగే ఇందులోనే 2 tablespoon వరకు ఆవాలు, అలాగే 2 tablespoon వరకు జీలకర్రని వేసుకోవాలి. ఈ తాలింపు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని 10 వరకు వేసుకోండి. లైట్గా వేగిన తర్వాత కరివేపాకుని ఒక 2 రెమ్మల వరకు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మిరపకాయ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఆయిల్ అనేది కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత
చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఆవాలని మెంతులని మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా ఆ పౌడర్ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత జాడీలోకి వేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా పండుమిరపకాయ నిల్వ పచ్చడి రెడీ. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఒక 1 year వరకు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది. మీకు కనుక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.